తెలంగాణ కాంగ్రెస్లో హైకమాండ్ ఇప్పుడు ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది. ఏఐసిసి నుంచి మంత్రి కొండా సురేఖకు ఫోన్ కాల్ వచ్చింది. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఇష్యూపై కొండా సురేఖతో ఏఐసిసి పెద్దలు చర్చించారంటూ తెలుస్తుంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన రివ్యూపై ఏఐసిసి పెద్దలకు ఫిర్యాదు చేశారు కొండా సురేఖ. మంత్రి కొండా సురేఖకు భరోసా ఇచ్చింది ఏఐసిసి. ఇప్పటికే సీఎం రేవంత్ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్కు ఫిర్యాదు లేఖ అందించారు. ఇటీవల ఆలయాలపై కడియం రివ్యూ చేయడంపై కొండా సురేఖ చాలా సీరియస్ అయ్యారు. మొన్న ఈ మధ్యనే మనం చూసాం, వరుసగా కొండా సురేఖ కడియం మధ్యలో చాలా సందర్భాల్లో ఇష్యూస్ బయటపడ్డాయి. దీనికి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ హైకమాండ్ చాలాసార్లు మాట్లాడారు, సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఈ ఇష్యూస్ సార్ట్ అవుట్ అవ్వలేదు అనేది మనకు కనిపిస్తుంది. మరోవైపు యాదగిరి గుట్టకి సంబంధించిన అక్కడి ఆలయ పాలక మండలికి సంబంధించిన విషయంలో కూడా కొండా సురేఖ హర్ట్ అయ్యారంటూ మనం విన్నాం. అంటే తన శాఖలో తనకు తెలియకుండానే ఇలాంటి కమిటీలు వేశారు అంటూ చాలా అసంతృప్తి వ్యక్తం చేశారనే వార్తలు మనం విన్నాం. అలాగే గతంలో కూడా కొండా సురేఖ కడియం మధ్యలో చాలాసార్లు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, ఆరోపణలు చేసుకోవడం, కొండా మురళి కూడా గతంలో కడియంను ఉద్దేశించి చాలా ఘాటు వ్యాఖ్యలు చేయడం లాంటివి మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి కొండా సురేఖ ఏఐసిసికి ఫిర్యాదు చేశారు అంటూ తెలుస్తుంది. అసలు ఏఐసిసి వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది అతిపెద్ద ప్రశ్న ఇక్కడ. అంటే తెలంగాణలో సీఎం ఉన్నారు, అలాగే తెలంగాణ పిసిసి చీఫ్ ఉన్నారు. మరి వాళ్ళిద్దరినీ కాదని చెప్పి ఏఐసిసి వరకు ఎందుకు పోవాల్సి వచ్చింది? అంటే ఇక్కడ తన సమస్యలు సార్ట్ అవుట్ అవ్వడం లేదని, తన సమస్యలను అడ్రస్ చేయడం లేదని దాన్ని అర్థం చేసుకోవాలా మనం. చాలా సందర్భాలు మనం విన్నాం, సీఎం సీరియస్ అయ్యారు, కొండా సురేఖ క్లాస్ స్పీకరు, కడియం విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు, సర్ది చెప్పే ప్రయత్నం, ఇలాంటి వార్తలు మనం చాలా చూసాం. మరి ఇప్పుడు ఏఐసిసి గతంలో కూడా ఏఐసిసి వద్దకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే మరికొంతమంది ఇతర నాయకులు కూడా ఉన్నారు ఆ టైంలో ఏఐసిసి దగ్గరికి వెళ్ళారు అన్న పేరు వచ్చిన వాళ్ళు. ప్రధానంగా కొండా సురేఖ పేరు కూడా అప్పుడు వచ్చింది, ఏఐసిసి వరకు వెళ్ళారని. మరొకసారి ఏఐసిసి వద్దకు వెళ్ళారు. అంటే కొండా సురేఖకి వస్తున్నటువంటి సమస్యల విషయంలో తెలంగాణ కాంగ్రెస్ అడ్రస్ చేయడం లేదు, ఆ విషయాల్ని, ఆ సమస్యల్ని సార్ట్అవుట్ చేయడం లేదనో లేకపోతే చేయలేకపోతుందనో మనం అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఏఐసిసి నుంచి కొండా సురేఖ ఫోన్ చేశారని చెప్పేసి పెద్దలు అక్కడ మాట్లాడి సార్ట్అవుట్ చేశారు, మేము చూసుకుంటామని చెప్పారు అంటూ తెలుస్తుంది. మరోవైపు కడియం అసలు ఎందుకు ఈ అంశానికి సంబంధించి రివ్యూ చేశారు? ఇప్పుడు దేవాలయాలకు సంబంధించి ఏదైనా చేయాలంటే మంత్రి చేయాలి కదా, కన్సర్న్ మినిస్టర్ కదా చేయాల్సింది. ఎందుకు చేశారు అన్నప్పుడు నా నియోజకవర్గంలో ఉన్న అంశాలకు సంబంధించి నేను ప్రస్తావించాను తప్ప నాకు ఆ శాఖ గురించి నేను ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెప్పారంటూ తెలుస్తుంది. కొండా సురేఖ ఏమో లేదు, నా శాఖలో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి హర్ట్ అయ్యారంటూ తెలుస్తుంది. సో అసలు ఏం జరుగుతుంది? మేజర్గా ఇక్కడ కొండా సురేఖ కడియం మధ్యలో ఇష్యూస్ని తెలంగాణ కాంగ్రెస్ సార్ట్అవుట్ చేయలేకపోతుందా, టీపీసీసీ సార్ట్అవుట్ చేయలేకపోతుందా, సీఎం సార్ట్అవుట్ చేయలేకపోతున్నారా? ఈ నేపథ్యంలోనే ఏఐసిసి వరకు వెళ్లాల్సి వస్తుందా? ఏఐసిసి కూడా జనరల్గా అయితే టీపీసీసీ పెద్దలతో మాట్లాడతారు, ఇక్కడి చీఫ్తో మాట్లాడతారు, లేదంటే సీఎంతో మాట్లాడతారు, చూసుకోండి అని చెప్తారు. బట్ డైరెక్ట్గా వాళ్లే కొండా సురేఖతో మాట్లాడారు అంటే సో గ్యాప్ వచ్చిందా? ఈ అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. శ్రీధర్ జాయిన్ అవుతున్నారు మనతో, మా ప్రతినిధి శ్రీధర్. మనం అలాగే అనుకోవాలా, తెలంగాణ పిసిసి చీఫ్ కానీ సీఎం కానీ కొండా సురేఖ విషయంలో ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయలేకపోవడం వల్ల ఏఐసిసి దగ్గరికి పోవాల్సి వచ్చిందా? ఏఐసిసి కూడా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలతో కాకుండా డైరెక్ట్గా కొండా సురేఖతో ఎందుకు మాట్లాడారు? అంటే అటు డైరెక్షన్స్ ఇవ్వాలి కదా లెక్క ప్రకారం అయితే, మీరు చూసుకోండి అక్కడ సమస్య ఉందంట అని. అంటే గతంలో కూడా చాలాసార్లు ఇలాంటి ఇష్యూస్ చూసాం. గతంలో కూడా కొండా సురేఖ ఏఐసిసి దగ్గరికి వెళ్ళారని మనం విన్నాం, మాట్లాడుకున్నాం. సో సింపుల్గా చెప్పాలంటే కొండా సురేఖకి ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకి మధ్య గ్యాప్ ఎక్కువైపోయిందా? డైరెక్ట్గా ఏఐసిసితోనే డీల్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుందా? ధ్యానంలో అటు కొండా సురేఖ ముఖ్యంగా మంత్రిగా ఉన్నారు. ఎందుకంటే మంత్రిగా ఉన్నటువంటి నేతలు కొండా సురేఖ కూడా ఏఐసిసికి తనకు ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా కూడా ఆమెకు ఉన్నటువంటి రిలేషన్స్ వాటన్నిటిని చూసుకొని ఏఐసిసిలో ముందుగా ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ముఖ్యమంత్రికి కూడా 3 పేజీల లేఖ రాసింది. ఆ నెక్స్ట్
పిసిసిది నేరుగా కలిసి కూడా పిసిసి సైతం కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కానివ్వండి, అటు కడియం శ్రీహరి తన శాఖపై చేసినటువంటి రివ్యూ అన్నిటి మీద ఆయనపై చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఆ తర్వాత కడియం శ్రీహరి చేసినటువంటి కామెంట్స్ కొండ సురేఖ మీద వీటన్నిటికీ సంబంధించి కూడా ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఏ విధంగా తన శాఖకు సంబంధించినటువంటి అంశంలో కూడా అధికారులతో రివ్యూ చేస్తారు, అది కూడా కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని రివ్యూ చేయడం ఏంటి, ఏదైనా ఉంటే ఒక ఎమ్మెల్యేగా వెళ్ళి ఆయనకి ఏమైనా సమస్య ఉంటే అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా కలిసి అక్కడ వినతి పత్రం ఇవ్వాలని చెప్తుండే. మరొక పక్క దానికి సంబంధించి అసలు కొండ కడియం మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గు మనేలో కూడా సిచ్యువేషన్ ప్రస్తుతం ఉంది కాబట్టి ఇందులోనే ఏకంగా ఏఐసిసి రంగంలోకి దిగింది. దీనికోసం ఇప్పటికే అటు ఇక్కడ ఉన్నటువంటి పిసిసి చీఫ్ మీనాక్షి నటరాజన్, ఇన్ఛార్జ్ ఉన్న మీనాక్షి నటరాజన్ ఇద్దరు కలిసి వివాదాల పరిష్కారానికి ఒక అబ్జర్వర్ కమిటీ వేశారు. అందులో కూడా ఏఐసిసి సెక్రటరీగా ఉన్నటువంటి సచిన్ సావంత్ ను కూడా అబ్జర్వర్ గా చేసింది. అసలు కొండ కడియం మధ్య జరిగినటువంటి వివాదానికి కారణం ఏంటి, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి వాటికి కూడా ఒక సొల్యూషన్ తీసుకొని రావాలి, ఇద్దరు నేతలు కూర్చొని నచ్చ చెప్పాలి అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణ కమిటీకి కాకుండా ప్రత్యేకమైనటువంటి అబ్జర్వర్లను వేసిందంటేనే డెఫినెట్ గా కూడా అటు కొండ సురేఖ అంశానికి కొండ సురేఖకి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు కొంత ఎవరో అసలు కడియం శ్రీహరి వెనకాల అన్న అనుమానాలు ఉన్నాయని చెప్పి అటు కొండ సురేఖ వెళ్తున్నటువంటి విధానం చూస్తే డెఫినెట్ గా కూడా అర్థం చేసుకోవచ్చున్నందు. మరొక పక్క అటు కేవలం అటు ఏఐసిసికి కాదు, ఇటు ఉన్నటువంటి పిసిసి మీద కొంత ఒత్తిడి కూడా నెలకొంది. ఎందుకంటే సాక్షాత్తు కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కొండ సురేఖ మీద గత కొద్ది రోజులుగా ఆయన కేబినెట్ నుంచి తొలగిస్తారు. ఆమెకు సంబంధించి కూడా కరెక్ట్ కూడా ఆ కొండ సురేఖ ఉన్నటువంటి కేబినెట్ తొలగిస్తారు, కేబినెట్ షెఫ్లింగ్ అవుతారు, ఆమెకు రిలీఫ్ ఇస్తారు, ఇటువంటి న్యూస్ వస్తున్నాయి. ఇటువంటి ఈ తరుణంలో ఆ శాఖనే అదే జిల్లాకు చెందినటువంటి నేత కడియం శ్రీహరి వర్సెస్ కొండ సురేఖ కూడా జరుగుతుంది. అటువంటి ఈ సిచ్యువేషన్ లో అది కూడా కొండ సురేఖ లేనప్పుడు జరిగినటువంటి రివ్యూ పైన కూడా ఆమె చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మరి ఈ వేసినటువంటి అబ్జర్వర్ కమిటీ ఏదైతుందో డెఫినెట్ గా దానికి సంబంధించి కూడా ఇద్దరి నుంచి కూడా వివరణ తీసుకుంటుంది. జరిగినటువంటి పరిణామాల పైన కూడా పూర్తి స్థాయిలో రిపోర్ట్ తయారు చేసిన తర్వాత ఇద్దరి నేతలు కొండ సురేఖను కానివ్వండి, మరొక పక్క కడియం శ్రీహరిని కానివ్వండి, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కానీ టెక్నికల్ గా మాత్రము ప్రశ్న అయితే ఇక్కడ లేవనెత్తుంది. ఎందుకంటే కొండ సురేఖ నిన్న ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా కూడా మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పి కూడా అటు కడియంకు సంబంధించిన వ్యవహారం స్పీకర్ కూడా చెప్పారు. మరి ఆయనకు సంబంధించి ఒకవైపు కంప్లైంట్ చేసుకుంటుంటే నిజంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ మీద అంతా ఆయన మంత్రి అంటే ఆయన నార్మల్ గా ఎమ్మెల్యేగా ఉండలేకపోతే కూడా ఇంట్లో కూర్చోవాలి, లేదంటే మళ్ళీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన కూడా పోటీ చేస్తే అప్పుడు ఆయనకు మంత్రి పదవి కూడా పార్టీలో అడగాలి, అటు అధిష్టానాన్ని అడగాలంటూ కూడా కొండ సవాల్ ఇచ్చాడు. మరి వీటన్నిటిని చూస్తే టెక్నికల్ గా అయినా మన స్పీకర్ చెప్పిన దానికి మరి కడియం శ్రీహరికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున కడియం మీద కూడా ట్రోల్స్ చేస్తుంది. మరి కడియంకు సంబంధించి ఏఐసిసి నియమించిన అబ్జర్వర్ అయినప్పటికీ మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండే చేస్తున్నారా, లేకపోతే కొండ నుంచి తీసుకుంటారా, ఎలా ముందుకెళ్తారు అనేది కూడా కొంత ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది. కొండకు సంబంధించిన వ్యవహారాన్ని ఇలాగే వదిలేసి ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. వరంగల్ కు సంబంధించినటువంటి బెల్ట్ అక్కడ కూడా మొన్న వచ్చినటువంటి ఫలితాల్లో మెరుగైనటువంటి స్థానాలు వరంగల్ నుంచి కూడా ఉమ్మడి జిల్లా నుంచి వచ్చాయి. కాబట్టి డెఫినెట్ కూడా కాంగ్రెస్ ఆ జిల్లాలో కొండకున్నటువంటి కడియంతో విభేదాలు కానీ ఇతర నాయకులతో ఉన్నటువంటి వివాదాలన్నింటినీ కూడా కొంత పరిష్కరించేటువంటి విధంగా కూడా కొంత ముందుకు వెళ్తుందని క్లియర్ కట్ అర్థమవుతుంది. అయినప్పటికీ రోజుకు అంటే ఎప్పుడైతే మొన్న మొదలైందో ఆమెకు సంబంధించి ఆల్రెడీ కొండ సురేఖ గతంలో చూసాం, అటు యాదాద్రి పాలక మండలి వేసినప్పుడే తనకు సమాచారం లేకుండా కూడా ఏ విధంగా పాలక మండలి వేస్తారంటూ కూడా కొండ సురేఖ విదేశాలకు వెళ్ళినప్పుడు వేశారు. ఆ తర్వాత వచ్చినా కూడా జరిగినటువంటి క్యాబినెట్ కూడా రాలేదు. క్యాబినెట్ కు రాలేదానికి వివిధ కారణాలు చెప్పినప్పటికీ కూడా కానీ కొండ సురేఖ కొంత ఆగ్రహంతో ఉన్న పార్టీ మీద కానివ్వండి, అటు ఉన్నటువంటి పార్టీ నాయకుడి మీద కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ నాయకుడి మీద వీరందరి మీద కూడా కొంత కోపంగా ఉంది. ఆయన తప్పిస్తారన్న ప్రచారం, మరొక పక్క తన పనితీరు బాగాలేదన్న విషయం తన శాఖలో ఇతర నేతలు వేలు పెట్టడం ఇదంతా చూస్తే మాత్రం డెఫినెట్ గా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఆమెకు నిజంగానే కొంత క్లియర్ కట్ గా కూడా ఆమెకు కొంత ఈ పార్టీ మీద కొంత నెగిటివ్ ఒపీనియన్ అయితే ఉంది. కాబట్టి ఏఐసిసి పెద్దల్ని ఆమె సంప్రదించింది. ఏఐసిసి నుంచి కూడా ఎందుకంటే మంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో తను ఇక్కడ ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఏఐసిసి నిజంగానే అబ్జర్వేషన్ ఉంటుంది. కాబట్టి ఏఐసిసి నుంచి ఆమెకు ఫోన్ రావడం కాకుండా కొంత భరోసా కూడా కల్పించినట్టు సమాచారం. ఈ భరోసానే కాకుండా కడియం అవలంబించిన విధానం ఏదైతే ఉందో దాని మీద కూడా కొంత నివేదిక తెప్పించుకొని డెఫినెట్ గా కూడా మరి సర్ది చెప్తారు. ఎందుకంటే పిసిసి కూడా దీని మీద రియాక్ట్ అవుతున్నందు
క్లియర్ కట్ గా చెప్పారు. ఇద్దరు నేతల మధ్యలో పార్టీలో ఉన్నటువంటి నేతలను ఏదైనా సమస్య వస్తే సస్పెండ్ చేసుకుంటే అది పరిష్కారం కాదు. అసలు అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంది, ఎందుకు ఆ ఇద్దరు నేతల మధ్యలో ముదురుతుంది, దానికి పరిష్కారం చూపిస్తే నెక్స్ట్ పార్టీ సాఫీగా సాగుతుంది తప్ప కానీ నాయకులను సస్పెండ్ చేసినంత మాత్రాన కాదు. కొండా సురేఖ వ్యవహారంలో కూడా వాళ్ళు ఇద్దరిది కాబట్టి అబ్జర్వేషన్ కమిటీ చేసాం, దానికి సంబంధించి కూడా డెఫినెట్ గా రిపోర్ట్ వస్తుంది. దాని మీద తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామంటూ కూడా పిసిసి కూడా మాట్లాడారు. మరి ఆమెకు ఏఐసిసి నుంచి కూడా మంత్రికి ఫోన్ వచ్చింది కాబట్టి కొద్ది రోజు ఈ 2-3 రోజుల్లోనే ఈ సమస్యకు ఒక ఫుల్ స్టాప్ చెప్పేలా కూడా అటు ఏఐసిసి కానివ్వండి, ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కానీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందని చెప్పొస్తున్నాడు. ఫ్రీక్వెంట్గా కడియంతో కానీ ఇతర తన శాఖకు సంబంధించి గతంలో టెంపుల్ విషయంలో వీటిలో కానీ మొన్న మనం చూసాం యాదగిరిగుట్ట అంశానికి సంబంధించి కొంత అసంతృప్తిగా ఉన్నారని, ఇలా చాలా అంశాల మీద ఫ్రీక్వెంట్గా వస్తున్న సమస్యలు, వాటిని తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం నాయకులు వాటిని పరిశీలించలేకపోతున్నారు, పరిష్కరించలేకపోతున్నారు అని మనం అర్థం చేసుకోవాలా ఈ విషయంలో. అంటే మళ్ళీ ఫ్రీక్వెంట్గా మళ్ళీ అవే సమస్యలు వస్తున్నాయి. కడియం గురించి చాలా సందర్భాల్లో మురళి కూడా గతంలో చాలా కామెంట్స్ చేశారు కదా. సో సిమిలర్ ప్రాబ్లమ్సే ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అంటే సమస్య ఇక్కడ పెరిగిందని చూడాలా. ఇద్దరి మధ్యలో గ్యాప్ పెరిగిందా ఇక్కడ తెలంగాణ చీఫ్లకి అలాగే కొండా సురేఖకి మధ్యలో? డెఫినెట్ గా నందు ఎక్కడో ఒక దగ్గర కూడా గ్యాప్ ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఇద్దరు నేతలు ఆ జిల్లాలో అగ్రనేతలుగా ఉన్నారు. ఇద్దరికి మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతుంది. ఆ ముదిరేటువంటి వివాదాన్ని కూడా పరిష్కారం, దానికి సంబంధించి కూడా కొంత నాయకులతో అక్కడ ఉన్నటువంటి కొండా వర్గంతో కానీ కడియంతో కానీ మాట్లాడిన సత్తుమనేలా చేయాలి. మొన్న ఇష్యూ జరిగిన అనంతరం కూడా అసలు కడియం శ్రీ గారి ఇచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ చూసి తను రియాక్ట్ అయ్యాన, ప్రెస్ స్టేట్మెంట్ అయినా సరే ఆయన్నే రియాక్ట్, ఒకవేళ చేయకుండా కూడా తను రియాక్ట్ అవ్వకపోవడాన్ని అని చెప్పి కూడా కొండా తెలిపింది. అయినప్పటికీ దానికి ఘాటుగానే మళ్ళీ కడియం శ్రీ గారి స్పందించాడు. అవగాహన రహితంగా మంత్రి మాట్లాడుతున్నారు, కనీసం అది రివ్యూ అని ఎట్లా అంటారు, ఆ మాత్రం తెలియకపోతే ఎట్లా, నియోజకవర్గ అభివృద్ధి గురించి నియోజకవర్గంలో ఉన్నటువంటి దేవాలయాల గురించే తప్ప ఎక్కడ ఎలా రివ్యూ చేయాలో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని చెప్పి కడియం కూడా చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చారు కొండా చేసినటువంటి ఆరోపణల మీద. ఆ తర్వాత కొండా సురేఖ సైతం కూడా అదే విధంగా ధీటుగా కూడా ఆయన వ్యాఖ్యల పైన కౌంటర్ ఇచ్చింది. కౌంటర్ చేయడం కాకుండా రాజీనామా చేయాలని, ఇదంతా చూస్తే ఇదంతా ఒకవైపు జరుగుతుంటే మరొక వైపు, ఎందుకంటే కొండా సురేఖ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకత్వం ఏదైతుందో ప్రస్తుతం కూడా క్యాబినెట్ లో ఉంది కాబట్టి క్యాబినెట్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొన్ని వ్యవహారాలు చూసుకుంటారు కాబట్టి మరి దానికి సంబంధించి ముఖ్యమంత్రి మీద ఏమన్నా చూసుకుంటాడన్న వ్యవహారంలో కూడా పార్టీ కూడా వేడి చేసింది. ఇక్కడ ప్రభుత్వం వేరు, పార్టీ వేరు రన్ అవుతుంటాయి అన్నది ఏ పార్టీకి అయినా సరే. మరి ప్రభుత్వంలో ఆమె పార్ట్ ఆఫ్ ది ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతుంది కాబట్టి మరి ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్తే సభానాయకుడు ఏదైనా నిర్ణయం తీసుకుంటారని పార్టీ ఆలోచించి ఉండవచ్చు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అటు కడియం మధ్య మురుతున్నటువంటి వివాదానికి పార్టీ ఫుల్ స్టాప్. ఎందుకంటే అటు ఏఐసిసికి ముందుగా ఫిర్యాదు చేసిన తర్వాత పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి పిసిసి చీఫ్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూడా పిసిసి చీఫ్ కు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత అబ్జర్వర్ కమిటీని నియమించిందంటే డెఫినెట్ గా కొంత ముఖ్యమంత్రి గతంలో చూస్తాం, ముఖ్యమంత్రికి కొంత గ్యాప్ ఉందన్న అనుమానాలు కూడా ఒకవైపు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి కొండా సురేఖ ఇంటికి ఏకంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థను పంపించినప్పుడు అప్పుడు కూడా కొండా సురేఖ వాళ్ళ కూతురు అక్కడ కూడా ఏ విధంగా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి, సాక్షాత్తు ముఖ్యమంత్రి మీద కూడా తను చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున విమర్శలు కూడా అక్కడ వచ్చాయని చెప్పొచ్చు. ఈ విధంగా సభానాయకుడికి అది కొంత గ్యాప్ ఉంటే ఉండొచ్చు. దాన్ని కూడా పార్టీ పరంగా తనకు ఉన్నటువంటి చరిష్మలో పార్టీలో ఉన్నటువంటి ఏఐసిసి పెద్దలతో తెలుసుకునేందుకు కూడా అక్కడి నుంచి తనకు న్యాయం కోసం అని చెప్పి కూడా ఏఐసిసిని ఒకవైపు సంప్రదించుకుంటున్నా. ఇక్కడ ఉన్నటువంటి నేతలకు సైతం కూడా ఆమె క్లియర్ కట్ గా కూడా అక్కడ జరిగినటువంటి పరిస్థితి, తనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇక్కడ ఉన్న పిసిసి కూడా వివరించిందని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం మీద ఉన్నప్పటికీ మరి కడియం అనేది ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారు. ఎందుకంటే కడియం శ్రీదేవి యొక్క కూతురు ప్రస్తుతం అటు కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలుపొంది కడియం సైతం కూడా ప్రచారంలో పాల్గొన్నారు. టెక్నికల్ గా స్పీకర్ అయిన బీఆర్ఎస్ అన్నప్పటికీ మరి ఏ విధంగా కడియం మీద మరి చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా కడియం వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, గాంధీ భవన్ కు పిలుస్తారా లేదంటే వరంగల్కి వెళ్తారా అబ్జర్వర్ కమిటీ అనేది కూడా కొంత వేచి చూడాలి నందు. రైట్ థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇక్కడ కొండా సురేఖ విషయంలో ఫ్రీక్వెంట్గా సిమిలర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఒకటి, తన శాఖకి సంబంధించి వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది, అండ్ మోర్ ఓవర్ కడియంతో చాలా సందర్భాల్లో వివాదాలు ఉన్నాయి. గతంలో కొండా మురళి కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలే మురళి చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం కడియం విషయంలో.
సో ఈ ఈ అంశాలని ఎందుకని తెలంగాణ కాంగ్రెస్ పరిష్కరించుకోలేకపోతుంది అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. ఇక్కడ పరిష్కరించుకోలేకపోవడం వల్లే ఏఐసీసీ వరకు వెళ్లాల్సి వస్తుంది. గతంలో కూడా కంప్లైంట్ చేశారు ఏఐసీసీకి అని మనం విన్నాం. ఇప్పుడు మరొకసారి ఏఐసీసీ దగ్గర నుంచి ఇలా డైరెక్షన్స్ రావడం అనేది మనం చూస్తున్నాం. ఒకవేళ జనరల్గా అయితే ఏఐసీసీ డైరెక్ట్గా నాయకులతో మాట్లాడే పరిస్థితి ఉండదు. అది ఏదైనా పెద్ద విషయం అయ్యి పార్టీలో నుంచి వెళ్ళిపోతుంటేనో లేదంటే పార్టీలోకి వస్తుంటేనో తప్ప మాట్లాడే పరిస్థితి ఉండదు. కానీ ఇలాంటి శాఖాపరమైనటువంటి సమస్యలు లేదంటే ఇతర నాయకులతో ఉన్నటువంటి సమస్యల విషయంలో కూడా డైరెక్ట్గా ఏఐసీసీ మాట్లాడుతుంది అంటే తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయంలో అంతగా సక్సెస్ అవ్వలేకపోయిందని మనం భావించాలా అనేది ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్న. మరి ఇప్పటికైనా సరే కొండా సురేఖ విషయంలో ఈ సమస్యలు సాల్వ్ అవుతాయా అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? మీకేమనిపిస్తుంది ఈ అంశం చూస్తుంటే? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి.